మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అన్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుడు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క స్వరాన్ని, మీ మాటను మాకు వినబడినివ్వమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతూ ఉన్నాం. అయ్యా, మీ మాట మా త్రోవలకు వెలుగుగా, మా జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా, నెమ్మదినిచ్చేదిగా ఉంటుంది. అలాంటి మీ మాటను మాకు వినబడినివ్వమని, అయా అర్థం చేసుకునే హృదయాన్ని, వినగలిగే చెవులను మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం భయపడకము నేను నీతో ఉన్నాను. భయపడకము నేను నీతో ఉన్నాను. సో దేవుడు చెబుతూ ఉంటారు చాలాసార్లు దేవుని యొక్క వాక్య భాగంలో భయపడద్దు, భయపడద్దు. ప్రియులారా, దేవుడు మనతో ఉన్నాడు. దేనికి కూడా భయం చెందాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో చాలా సమస్యలు మనల్ని భయపెడతాయి. కొంతమందిని అనారోగ్య సమస్యలు భయపెడతా ఉంటాయి. ఏదో జ్వరం వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు భయపడకపోవచ్చేమో, కానీ ఏదైనా భయంకరమైన షుగర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు, కంట్రోల్ కాకోకుండా షుగర్ వేధిస్తున్నప్పుడు, ఏదైనా వేలుకో కాలుకో ఇన్ఫెక్షన్ వచ్చి పెద్ద గాయం అయిపోతూ ఉంటే ఒకలాంటి దిగులు మనిషిని వెంటాడుతూ ఉంటుంది. అలాగే ఏదైనా తగ్గని భయంకరమైన ఒక లివర్ జబ్బో లేకపోతే గుండె జబ్బో వచ్చిందన్నప్పుడు కూడా చాలా భయం కలుగుతూ ఉంటుంది. కొంతమందికి షుగర్ వచ్చిందని తెలిసినప్పుడు వెంటనే మరి కళ్ళంట నీరు గడగడ కారిపోతూ ఉంటుంది. చాలా రకాలుగా అనారోగ్యం మనుషుల్ని వేధిస్తూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది. అంతేకాదు కొన్ని సమస్యలు కూడా మనుషుల్ని భయపెడుతూ ఉంటాయి. చాలాసార్లు వారు కలిగి ఉన్న అప్పులను బట్టి, వారికి ఆదాయం లేని కారణాన్ని బట్టి, ఇంత అప్పు ఉంది, నాకు ఆదాయం లేదే, ఎలా ఈ అప్పంతా తీర్చుతాను, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా కుటుంబం యొక్క భవిష్యత్తు అని చాలామంది భయపడుతూ ఉంటారు. అంతేకాక కొంతమంది ప్రాణభయం చేత భయపడుతూ ఉంటారు. కొంతమంది రకరకాల కారణాల చేత ఉద్యోగంలో చాలా రకాల భయం కలిగి ఉంటారు. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో చాలా భయాన్ని కలిగి ఉంటారు. ఇరుగు పొరుగు వారితో ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటారు. రాజకీయ నాయకులను బట్టి కొన్ని సమస్యల్లో చిక్కుకొని భయపడుతూ ఉంటారు. కేసులను బట్టి భయపడుతూ ఉంటారు. ఇలా రకరకాల కారణాలు మనిషిని భయపెడుతూ ఉంటాయి. ప్రియులరా, దేవుడు మనతో ఉన్నాడు అన్న సత్యం మనకి భయం నుంచి విడుదలనిస్తుంది. ఖచ్చితంగా ఆయన మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే మనకెంతో క్షేమం కదా. ఆయన ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించగలడు కదా. దేవుడే చెప్తున్నాడు స్వయంగా, భయపడకము నేను నీతో ఉన్నాను. మనతో దేవుడు ఉన్నానని దేవుడే చెప్పాడు దేవుని యొక్క వాక్య భాగంలో. కాబట్టి మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ యొక్క గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవలో శిష్యులతో యేసు ప్రభువు ఉన్నారు. మరి తుఫాను, గాలి ఆ యొక్క పడవ మీద వీచినప్పుడు ఆ పడవ చాలా భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంది. అలాంటి పరిస్థితుల్లో మనమున్నా కూడా చాలా భయం కలుగుతుంది. అలాంటి పరిస్థితులు, అలా పడవ భయంకరమైన తుఫాన్లో సముద్రం మీద చిక్కుకున్న పరిస్థితిని ఊహించుకుంటేనే చాలా భయం కలుగుతూ ఉంటుంది. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో మనకు ఉండవా అంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అలాంటి ప్రమాదంలోనే ఈ యొక్క శిష్యులు ఉన్న పడవ చిక్కుకుంది. ఆ యొక్క ఉదాంతాన్ని ఒకసారి మనం చదువుకుని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిన. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఇట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచుండవని చెప్పుకొనిరి. ప్రియులారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభుతో పడవలో ప్రయాణం చేస్తున్న వారు శిష్యులు. యేసు ప్రభు అనేక రోగుల్ని స్వస్థపరుస్తూ వారి కనులారా చూచారు. ఆయన బోధలు విన్నారు. ఆయన బోధలు వారికి నచ్చాయి. ఆయన బోధల్లో సత్యం ఉందని వారు నమ్మారు. ఆయన గొప్పవాడని నమ్మారు. ఆయన గొప్పవాడని నమ్మి
ఆయనతో శిష్యరికం చేయడానికి, ఆయన వెనకాల వెళ్ళటానికి, ఆయనతో కలిసి ఉండటానికి అనేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ యొక్క సమావేశాలను ఏర్పాటు చేయడానికి, పనులు చేయడానికి తీర్మానం తీసుకుని యేసుతో కలిసి నడుస్తున్న వారు వీరు వచ్చి వెళ్ళిపోయేవారు కాదు. సో వాక్యాన్ని వినటానికి వచ్చేసి వాక్యం వినేసి వెళ్ళిపోయిన వారు కాదు. వ్యాధి స్వస్థత పొందుకోవడానికి వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోయిన వారు కాదు. దయ్యాల నుంచి విడుదల పొందుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి విడుదల పొందుకుని వెళ్ళిపోయిన వారు కాదు. యేసును చూచి, యేసు మాట విని, యేసు చేస్తున్న కార్యాలను చూచి వారు యేసును విశ్వసించి యేసుని వెంబడిస్తున్నవారు. అలాంటి వారు పడవలో ప్రయాణం చేస్తున్నారు. మరి యేసు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద ఉన్నాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద యేసు ప్రభు ఉన్నారు. 2025 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 2025లో 2025లో మనం ఉన్నాం కదండి. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద ఉన్నారు. 33.5 సంవత్సరాలు మనుష్య కుమారునిగా బ్రతికారు. మనుష్య కుమారుడు అంటే మనిషిలాగా, మనలాగా ఉన్నారు. పాత నిబంధన, బైబిల్లో పాత నిబంధన అనగా క్రీస్తు పూర్వం 2025 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుడితే అంతకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం పాత నిబంధన రాయబడింది. ఆ పాత నిబంధనలో లోకరక్షకుడు దేవుడు మనిషిగా ఈ భూమి మీద ఒక కన్య గర్భాన జన్మిస్తాడు అని రాయబడి ఉంది. ఆ ప్రవచనాలు నెరవేరిని. ప్రియులారా, బైబిల్లో రాయబడిన ప్రతి మాట సత్యమైంది. ప్రతి ప్లేస్ కూడా ఉన్నది. ఇది కథ కాదు. చాలా సార్లు కొంతమంది మతంలాగా చూస్తూ ఉంటారు. మతంలాగా చూసి ఇదేదో ఒక మతం, ఇదొక మతం అనుకుంటూ ఉంటారు. మతంలాగా కాదండి, ఇది చరిత్ర. బైబిల్లో రాయబడిన ప్రతి దేశం కూడా ఈ భూమి మీద ఉంది. సముద్రాల పేర్లు భూమి మీద ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఉన్నాయి. సో రాజుల పేర్లు ఈ చరిత్రలో వారు ఉన్నారు. సో ప్రతి మనిషి కూడా ఈ చరిత్రలో ఉన్నవారే. ప్రతి ఒక్కరూ కూడా ఈ చరిత్రలో ఉన్నవారే. కాబట్టి ఆ యొక్క పాత నిబంధన కాలంలో బాబిలోనియన్స్ కానీ, ఆ యొక్క ఫరో కానీ వీరందరూ ఉన్నవారండి. పాత నిబంధన కాలం నుంచి కూడా ఉన్నవారు. పాత నిబంధన అంటే యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా పుట్టక మునుపు రాయబడిన మనుషుల పేర్లు కూడా ఈ భూమి మీద ఉన్నవారేళ్ళు. కాబట్టి కొంచెం ఆలోచిస్తే, చదువుకున్న వాళ్ళు కానీ వారు ఆలోచిస్తే బైబిల్ యథార్థమైన గ్రంథం అని చాలా చక్కగా అర్థమవుతుంది. బైబిల్ రాయబడిన ప్రతి మాట సత్యమైందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో ఒక మతంలాగా చూస్తే ఎవరి విశ్వాసం వాళ్ళదండి అనొచ్చేమో, కానీ ఇది మతం కాదు, ఇది చరిత్ర, ఇది వాస్తవమైన సంఘటనలు అని క్లియర్గా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తులో ఉన్న దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి, రక్షింపబడటానికి, పాపాన్ని విడిచిపెడటానికి, ఏమంటే ప్రేమ కలిగి జీవించడానికి, యేసులాగా జీవించడానికి మనకి ఆశ కలుగుతుంది. కాబట్టి ప్రియులరా, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట యథార్థమైంది, చారిత్రాత్మకమైనది. కాబట్టి పాత నిబంధనలో రాయబడిన ఏమంటే యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పుట్టాడండి. యేసుక్రీస్తుగా భూమి మీద పుట్టారు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జన్మించారు. ఆయన పుట్టిన తేదీని, పుట్టిన కాలాన్ని ఆధారంగా చేసుకునే ఈ యొక్క లోకాన్ని అంతటిని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా విభజించారు. క్రీస్తుకి ముందు, క్రీస్తుకి తర్వాత, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, ఈ 2025 సంవత్సరాలు. సో ఇదంతా కూడా క్రీస్తు శకం. అయితే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని బోధకుడిగా చూశారు. అనేక అద్భుతాలు ఆయన చేశారు, అనేక సూచక్రియలు చేశారు. చాలామంది స్వస్థత పొందుకున్నారు, చాలామంది దైవశక్తుల నుంచి విడుదల పొందారు. సో ప్రియులరా, ఇప్పుడు మనము ఈ యొక్క వాక్యం మనిషిగా ఉన్నారు కదా, ప్రసంగం చేసి కానీ, లేకపోతే దేవుని యొక్క రాజ్య సువార్తను విస్తరింపచేసి కానీ, అలసిపోయి కానీ, ఏదేమైనా కూడా నిద్రిస్తున్న సమయంలో, రెస్ట్ తీసుకుంటున్న సమయంలో మరి తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి గాలి వస్తుంటే భయంకరంగా పడవ చిక్కుకుపోయింది. ఆయనకి మెలకు రాలేదా అంటే మరి ఆ యొక్క కారణాలని లోతుగా మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. లేకపోతే శిష్యులకు ఒక ఉపమానం చెప్పడానికి, వాళ్ళకి ఒక బోధ చేయడానికి, దేవుడు వారిని పరీక్షించడానికైనా యేసు ప్రభు మరి ఆ రీతిగా ఉండుండొచ్చు. ఏదేమైనా కూడా శిష్యులు భయపడిపోవడం మనం చూస్తూ ఉంటాం. శిష్యులు భయపడిపోయారు. ఆ యొక్క యేసు ప్రభు వారితో ఉన్నాడని వారు మరచి, యేసు ప్రభు నాతో ఉన్నాడు, యేసు నాతో ఉంటే నాకేమవుతుంది, యేసు ప్రభు ఈ పడవలో ఉంటే ఈ పడవకి ఏమవుతుంది అనే ఆలోచన స్పృహ లేకుండా వారు భయం చెంది, కలత చెంది, బెంబేలెత్తిపోయి నశించిపోతుంటే నీకు చింత లేదా అన్నట్లుగా, ప్రభువా మేము నశించిపోచున్నాం అని చెప్పి యేసు ప్రభుని లేపినప్పుడు నశించిపోవచ్చున్నాం అన్న స్టేట్మెంట్ తప్పు. నశించిపోచున్నాం,
మేము చచ్చిపోతున్నాం అనే స్టేట్మెంట్ తప్పు. చచ్చిపోతున్నాం, నశించిపోతున్నాం అన్న ఒక స్టేట్మెంట్తో యేసుప్రభు దగ్గరికి వారు వెళ్ళారు. ఇదిగో నశించిపోతున్నాం, యేసుప్రభు వారితో ఉంటే ఎందుకు నశించిపోతారు? యేసుప్రభు వారితో ఉంటే ఎందుకు చచ్చిపోతారండి? చచ్చిపోరు కదా. సో నశించిపోతున్నాం, చచ్చిపోతున్నాం అన్నట్లుగా అలాంటి మాటతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అల్ప విశ్వాసులారా, మీకు సరైన విశ్వాసం లేనివారా అని చెప్పి దేవుడు చెప్పి లేచంట గాలితో సముద్రంతో మాట్లాడినప్పుడు, గాలిని సముద్రంలో గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమైనవి. గాలి భయంకరంగా వీచి గాలి ఆగిపోయింది. ఎగసి పడుతున్న సముద్రం ఆగిపోయింది. చాలా నిమ్మలమైపోయింది. వారు చాలా ఆశ్చర్యపోయారు. ప్రియులరా, చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు. ఈయనెవరో, ఈయనకి గాలి సముద్రం కూడా లోబడుతున్నాయని వారు చెప్పుకున్నారు. ప్రియులరా, దేవుడు మనతో ఉంటే దేవుడు అద్భుతాలు చేయగలడని మనం విశ్వసించాలి. సో ఆయన పరిస్థితులతో మాట్లాడగలిగిన వాడు, సమస్యలతో మాట్లాడగలిగిన దేవుడు, సమస్యలను గద్దించగలిగిన దేవుడు. సో నిన్ను ఇక అయిపోయింది నీ జీవితం, ఇక ముగిసిపోయింది నీ చాప్టర్ అనుకునే పరిస్థితుల్లో దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మితే, దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడాల్సిన అవసరం లేదు అని నీవు దేవునితో ప్రార్థిస్తే, దేవా నాకు సహాయం చేయి, నువ్వు నాతో ఉన్నావు, నన్ను విడిపించు అంటే భయంకరమైన సమస్య అది అవ్వచ్చు, అది మొబ్బు తొలగిపోయినట్లుగా తొలగిపోయేటట్టు చేయగలడు దేవుడు. కొండలాంటి సమస్య, బండలాంటి సమస్య నీకున్నా కూడా దేవుడు ఖచ్చితంగా నీ సమస్య నుంచి నిన్ను విడిపించగలడు. అదెంత పెద్ద రోగమైనా నీకు గొప్ప నెమ్మదిని, స్వస్థతని ఇవ్వగలడు. ప్రియులరా, చాలా అద్భుతమైన, ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా అల్లాడిపోయిన సమస్య మబ్బు తొలగిపోయినట్లుగా తొలగిపోతే, భయంకరంగా కుంభపోత వర్షం కురుస్తుందని భయపడిపోతుంటే, అయ్యో పంట చేతికొచ్చింది, ఇప్పుడు కుండపోత లాంటి వర్షం కురుస్తడానికి భయంకరంగా మబ్బు పట్టేసింది అని ప్రాణాలు గుప్పెడు పట్టుకుని భయపడుతున్నప్పుడు మబ్బు తొలగిపోతే ఎలా ఉంటుంది? వర్షం రాకోకుండా ఆగిపోతే అలాగ చేయగలడు దేవుడు. కాబట్టి మన జీవితాల్లో అద్భుతాలు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు కదా, ఆయన సృష్టికర్త కదా. ఈ సందర్భంలో యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా వారితో ఉన్నాడు. 33.5 సంవత్సరాల తర్వాత రోమ్ ప్రభుత్వం యేసుక్రీస్తుని సిలువ వేసింది. ఆయన మనిషిగా ఈ భూమి మీద పుట్టి సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని చిందించి 3వ దినమున లేవాల్సిన అవసరం ఉంది. ఆ రీతిగా 33.5 సంవత్సరాలకి రోమ్ ప్రభుత్వం ఆయన నేను దేవుని కుమారుని, నేనే రాజుని ఈ సమస్త భూమికి, సమస్త మానవాళికి అని చెప్పినప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నాడు అనే కారణంగా ఆ నెపంతో ఆయన మీద నేరస్థాపన చేశారు. పరిసయ్యులు, శాస్త్రులు వారు స్వలాభం కోసం, పరిసయ్యులు, శాస్త్రులు వారి లాభార్జన పోతుందని, వారి మనుగడ పోతుందని, వారిని ఎవరు గౌరవించటం లేదని, వారిని ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదంటే పరిసయ్యులని, శాస్త్రులనప్పుడు వారు మత మౌఢ్యంతో నింపబడ్డారు, మత ఛాందసత్వంతో నింపబడ్డారు. ఎవరికి ప్రేమ చూపించడం వారికి తెలియదు. మతం అని పట్టుకుని అలాడటమే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎవరికి ఉద్ధరించడం, ఎవరి జీవితాల్లో మేలు చేయడం, ఎవరిని మార్చడం అంటే, ఒక భయంకరమైన తాగుబోతుని పరిసయ్యులు, శాస్త్రులు మార్చగలిగేవారా అంటే మార్చలేరు. వాళ్ళకి అలాంటి పనికిరావు. వారికల్లా మతం అని పట్టుకుని మనుషులను చంపడం, ప్రార్థనలు జరుగుతుంటే వారిని చంపడం మాత్రమే వారికి తెలుసు. ప్రార్థనలు జరుగుతుంటే వారితో గొడవ పడటం మాత్రమే తెలుసు. వారు మత ఛాందసత్వంతో నింపబడటమే ఆ పరిసయ్యులకి, శాస్త్రులకి తెలిసింది. కానీ ఆ పరిసయ్యులకి, శాస్త్రులకి ఒక పనికి మాలిన వ్యక్తిని ప్రయోజకునిగా మార్చడం రాదు. భార్యని ప్రేమించలేని భర్తను భార్యని ప్రేమించే భర్తగా మార్చడం రాదు. ఒక పనికి మాలిన కొడుకుని ప్రయోజకుని చేయడం ఆ మతం మౌఢ్యంతో నింపబడుతున్న మూర్ఖపు ఆ పరిసయ్య శాస్త్రులకి తెలియదండి, తెలియదు. వారు మతంతో మతం వాళ్ళ మతంను కాపాడుకోవడం కోసమే ఆ పరిసయ్యులు, శాస్త్రులు చచ్చిపోయారు. వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు ఎప్పుడు చంపారు. ఎంత ఛాందసత్వం అండి! మనిషిని మనిషిగా ప్రేమించడం కావాలి, ఒక పనికి మాలిన వ్యక్తిని ప్రయోజకునిగా మార్చాలి, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రేమించి ఆదరించాలి. అది కదా దేవుడు కోరుకునేది, అది కదా నిజమైన దైవత్వం, అది కదా దేవుడు నేర్పించే ప్రేమ. మరి ఏదైనా సరే దేవుని పేరట మనం చేయాలనుకుంటే అలాగే చేయాలి కదా. ఆ పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తుని సిలువ వేయాలి, బరబ్బ దొంగని విడుదల చేయాలి, చంపేయాలి యేసుక్రీస్తుని. అంత కసి వాళ్ళకి ఎందుకండి? మానవాళ్ళని ప్రేమిస్తున్న దేవుని పట్ల ఎందుకంత కసి, ఎందుకంత కోపం? ఎవరికి ఏం అన్యాయం చేస్తాడు? ఆయన కూడా వారు అంత కష్టం యేసుక్రీస్తుకు సిలువ వేయాలంట, బరబ్బ దొంగను విడుదల చేయాలంట, ఒక భయంకరమైన బందిపోటు దొంగను విడుదల చేయాలంట, అనేక మందిని పాడు చేసిన వాడిని, రౌడీయిజం చేసిన వాడిని విడుదల చేయాలంట.
తెలియని మూర్ఖత్వం, అపవాది అయిన సాతాను వారి హృదయాలను కమ్మివేసి వాళ్ళని అలా వాడుకుంది. ఎనివే ప్రియులారా, పరిసయ్యులు శాస్త్రులు అంత గొడవ చేసి మరి హేరోద్ దగ్గర కూడా, రాజు దగ్గర కూడా గొడవ చేసి, రాజు కూడా వారు చెప్పింది వినాల్సి వచ్చింది. సో యేసుక్రీస్తుని సిలువేశారు. 33.5 సంవత్సరాలు, క్రీస్తు 33.5 సంవత్సరాలకి యేసుక్రీస్తు సిలువేయబడి 3 రోజున పునరుద్ధానమై శిష్యులకు కనిపించి పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆ తర్వాత క్రీస్తు శకం 60వ సంవత్సరంలో పౌలు, యేసుక్రీస్తుని హింసించిన పౌలు, యేసుక్రీస్తుని వ్యతిరేకించిన పౌలు దేవుని కోసం పట్టబడ్డాడు. యేసుక్రీస్తుని వ్యతిరేకించి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నిలిచిన పౌలు దేవుని పనిచేయడం మొదలెట్టాడు. ఆ పౌలు అప్పటికి యేసుక్రీస్తు మనిషిగా లేరు భూమి మీద. ఆ పౌలు ఓడ ప్రయాణం చేస్తున్నారు. ఏ పౌలు అయితే యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడో అతన్ని కూడా పట్టుకున్నారు. అతన్ని చాలాసార్లు చంపేయాలని ప్రయత్నం చేశారు, చాలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. సో ఆ పౌలుని పట్టుకుని రోమ్ తీసుకెళ్తున్నారు షిప్లో. 276 మంది ప్రయాణం చేస్తున్నారు ఆ షిప్లో. 276 మంది అధికారులు కానీ, లేకపోతే షిప్ యొక్క టీం కానీ, వీరందరూ 276 మంది ఆ షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ షిప్ ఆ సముద్రంలో భయంకరమైన తుఫాన్లు చిక్కుకుపోయి మరి చాలా చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. అందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఈ యొక్క పౌలుని దొంగలాగా చూస్తున్నారు కదా. పౌలు యేసుక్రీస్తుని బోధిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తుని ప్రకటించొద్దు, యేసుక్రీస్తుని బోధించొద్దు, యేసుక్రీస్తు గురించి ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు అన్న కూడా పౌలు వెనుక నేను తెలుసుకున్న దేవుడు గొప్ప దేవుడు అని పౌలు ప్రకటించినప్పుడు పౌలుని పట్టుకుని అరెస్ట్ చేసి రోమ్కి తీసుకెళ్తున్నారు. రోమ్కి తీసుకువెళ్తున్నప్పుడు రోమ్ తీసుకెళ్తా ఉండగా చాలా అపహాస్యం చేశారు, దొంగలాగా చూశారు, చాలా హీనంగా చూశారు, చాలా అనరాని మాటలు అంటూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో పౌలు ఉన్నాడు. మరి భయంకరంగా ఆ ఓడ 276 మంది భయంకరమైన ప్రమాదంలో చిక్కుకొని ఏమాత్రం కూడా ప్రాణాలు నిలబడతాయనే అవకాశం లేదు. దానిలో ఉన్న చాలా సామాన్ అంతటిని సముద్రంలో పడేస్తున్నారు. అసలు ఏమాత్రం కంట్రోల్లో లేదు, భయంకరమైన ప్రమాదంలో ఉంది. సో పౌలు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు పౌలుతో మాట్లాడాడు. 276 మందిలో ఏ ఒక్కరికి కూడా ఏ హాని జరగదు, నీవు ఖచ్చితంగా నువ్వు చేరాల్సిన ప్రాంతానికి చేరతావని దేవుడు పౌలుకు చెప్పినప్పుడు పౌలు వచ్చి అయ్యలారా అని మాట్లాడుతున్నాడు. 276 మంది మొత్తం అంటే ఇంకా 275 మంది ఉన్నారు పౌలు కాకుండా. ఆ 275 మందితో పౌలు అంటున్నాడు, అయ్యలారా ఈ ఓడకి ఏమైనా అవచ్చేమో కానీ మనకు మాత్రం ఏమవుదు, మనం 276 మంది సురక్షితంగా ఉంటామని నా దేవుడు నాతో చెప్పాడు, మనం ఖచ్చితంగా మన గమ్యస్థానానికి చేరుతాం అని చెప్పి చాలా కరాఖండిగా పౌలు చెప్పాడు. అది కొంతమందికి ఆదరణ ఇచ్చింది, కొంతమందికి ధైర్యాన్ని ఇచ్చింది. పౌలుని అపహాస్యం చేసిన వారు కొంచెం నెమ్మలించారు. ప్రియులరా, ఆ ఓడ మెలితే అనే ద్వీపానికి గుద్దుకుని ఆ ఓడ ఆగింది, ముక్కలైపోయింది. కొంతమంది చెక్క ముక్కలు పట్టుకుని ఆ మెలితే ద్వీపం ఎక్కారు, కొంతమంది డైరెక్ట్గా దిగ్గలిగారు. ఏదేమైనా కూడా 276 మందిలో ఒక్క వ్యక్తి కూడా చచ్చిపోలా, ఒక్క వ్యక్తి కూడా సముద్రంలో మునిగిపోలా, ఒక్క వ్యక్తి కూడా లాస్ అవ్వకుండా 276 మంది కూడా ఆ మెలితే ద్వీపాన్ని చేరారు. ఆ మెలితే ద్వీపంలో జరిగిన సంఘటనలు కానీ, ఈ ఓడలో జరిగిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం కానీ, పౌలు చెప్పినట్లుగా జరగడం కానీ చూసిన ఆ యొక్క ఓడలో ఉన్న ప్రయాణికులు, ఆ అధికారులు, ఓడ నడిపించే నావికులు అందరూ కూడా, పౌలుని అపహాస్యం చేసిన వారందరూ కూడా పౌలుని గౌరవించడం, పౌలుని ఘనంగా చూడడం మొదలెట్టారు. ప్రియులరా, అపహాస్యం అవహేళన చేసిన వారి దగ్గర దేవుడు ఘనతనిస్తాడు. నిందకు ప్రతిగా మనకి ఘనతనిచ్చే దేవుడు అండి, నిందకు ప్రతిగా ఘనతనిచ్చే దేవుడు. పౌలు జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి పౌలుని అపహాస్యం చేసిన వారు పౌలుకి ఘనతనిచ్చేటట్లుగా దేవుడు చేశాడు. భయపడమాక, ఆయన నీతో ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు మనతో ఉన్నాడు. సో కాబట్టి ప్రియులరా, ఎప్పుడు కూడా భయం వద్దు. మీ జీవితంలో కలిగి ఉన్న రోగాలను బట్టి కానీ, సమస్యలను బట్టి కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులను బట్టి కానీ, ఇల్లు లేదనో, ఉద్యోగం లేదనో, రాబడి రావటం లేదనో భయపడొద్దు. నువ్వు సంతోషంగా ఉండు, నెమ్మదిగా ఉండు, దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం చూపించగలడు, ప్రతి ఒక్క వ్యక్తిని మార్చగలడు. కొంతమంది భర్తలు మంచోళ్ళు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, వాళ్ళు బాధ్యత రాహిత్యంగా ఉంటారు. చూడండి, ఆ భార్య అంతా భయపడిపోతూ ఉంటుంది, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం భవిష్యత్తు ఏంటి, ఇదేంటి నా భర్త ఇలా ఉంటున్నాడు అని చాలా వేదన చెందుతూ ఉంటారు. ఒక్కోసారి కొడుకు పుడతాడు, చాలా ఆశతో వాడిని పెంచుతారు, వాడు పనికి మాలినోడైపోతాడు, వాడు తాగుబోతుడైపోతాడు, వాడు బాధ్యత రాహిత్యం జీవిస్తాడు. తల్లి పడే వేదన, తండ్రి పడే వేదన అంతా ఎంత కాదు.
చూడండి, దేవుడు యేసు ప్రభు మరి పాపుల్ని తోసిపుచ్చేవాడు కాదు. ఒకసారి యేసు ప్రభు ఒకళ్ళ ఇంటికి వెళ్తుంటే అతను పాపంట, అతను మంచోడు కాదంట. సో అందరూ అనుకుంటున్నారు, ఈయన దేవుడు అంటున్నారుగా, అతను ఎలాంటోడో తెలీదా, అతను ఎంత భయంకరమైన పనులు చేస్తాడో తెలీదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడేంటినా అని అనుకున్నారంట. అయితే వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని యేసు ప్రభు తెలుసుకున్నారు. మనసులో అనుకునే మాటలను కూడా దేవుడు తెలుసుకోగలడు. నా మనసులో నేనేమనుకుంటున్నానో మీకు తెలియదండి, మీ మనసులో మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వారి పక్కన అనుకున్న వారి మనసులో అనుకున్న మాటను తెలుసుకుని, వైద్యుడు రోగికే వైద్యుడు కావాలి, ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరం లేదు. నేను పాపుల కొరకే వచ్చాను, పరిశుద్ధుల కొరకు కాదు. సో పాపి ఇంటికి వెళ్తున్నాడు. ప్రియులారా, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు. ఎవరిని మీరు ఏలెత్తి చూపించకండి, ఎవరిని అపహాస్యంగా, ఎవరిని పనికి మాలినోళ్ళగా మీరు ఎంచి వారిని దూషించకండి, ఎవరికి శాపనార్థాలు పెట్టకండి. సో ప్రియులారా, దేవుడు తలుచుకుంటే, దేవుడు కలుగు చేసుకుంటే పనికి మాలిన వారిని ప్రయోజకంగా చేయగలడు. పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు. దేవుడు మార్చుతాడు. దేవుడు మనుషులని మనుషులుగా మార్చుతాడు. పనికి మాలిన వారిని ప్రయోజకులుగా మారుస్తాడు. మార్చడం అంటే మతం మార్చడం కాదు, మార్చడం అంటే బ్రతుకు మార్చడం. ప్రియరా, దేవుడు చేసేది, క్రీస్తు చేసేది, క్రైస్తవ్యం చేసేది మార్చడం అంటే బ్రతుకులు మారుస్తుంది. క్రైస్తవ్యం బ్రతుకులు మారుస్తుంది. చాలామంది అనేక మంది మిషనరీస్ వారి జీవితాలను త్యాగం చేసి సమాజాన్ని ఉద్ధరించారు. వారు సాటి మనిషిని మనిషిగా ప్రేమించాలని చాటి చెప్పారు. వారు విలియం కేరీ తన కుటుంబాన్ని, తన జీవితాన్ని అంతా దారిపోసి భారతదేశాన్ని ప్రేమించాడు. భారతదేశం ఈరోజు ఇలా ఉంది అంటే విలియం కేరీ తన జీవితాన్ని దారిపోసాడు. చరిత్ర చూడండి. మదర్ తెరీసా అంటరాని వారిని, నిమ్న కులస్తుల్ని లేవనెత్తింది, వారిని ఆదరించింది, హక్కును చేర్చుకుంది, మరి కుష్ఠరోగులకి వైద్యం చేసింది. విలియం కేరీ చాలా బడుగు బలహీన వర్గాలని, సాటి మనిషి చేత ద్వేషింపబడుతున్న వారిని ప్రేమించేటట్లుగా చేశాడు. స్త్రీల కోసం కాలేజీని నిర్మించాడు. సతీ సహగమనాన్ని రూపుమాపే విషయంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు. కాబట్టి దేవుని ప్రేమని ఇతరులకి చూపించండి. దేవుని ప్రేమని ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని దూషించొద్దు. కొంతమంది తెలిసి తెలియని పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది తెలిసి తెలియక మిమ్మల్ని క్రీస్తుని బట్టి మిమ్మల్ని ద్వేషించవచ్చు, క్రీస్తుని బట్టి మిమ్మల్ని అవమానపరచవచ్చు, క్రీస్తుని బట్టి మిమ్మల్ని కొట్టచ్చు. క్రీస్తుని బట్టి పౌలుని కొట్టారు. మీరు తిరిగి వారిని దూషించాల్సిన అవసరం, ద్వేషించాల్సిన అవసరం లేదండి. ప్రేమించాల్సిన అవసరం ఉంది. దేవుని ప్రేమను మనం ఇతరులకి కనపరచాల్సిన అవసరం ఉంది. దేవుడు నీతో ఉన్నాడు, భయపడమాక. దేవుడు నీతో ఉన్నాడు, భయపడమాక. ఆయన నీతో ఉన్నాడు, భయపడమాక. ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నాడా? చూడండి, అప్పుడు శిష్యులతో యేసుప్రభుని స్వయంగా ఉన్నాడు. మనిషిగా ఉన్నప్పుడు యేసుప్రభుని స్వయంగా ఉన్నాడు. పౌలు దగ్గరికి వచ్చేపాటికి యేసుప్రభు మనిషిగా లేడు, ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనతోనే ఉన్నానని ఆయనే వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలం మనతోనే ఉన్న దేవుడు కదా, ఇప్పుడు కూడా మనతోనే ఉన్నాడు కదా, ఇప్పుడు కూడా నీతోనే ఉన్నాడు కదా. భయపడమాక. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సదాకాలం మనతో ఉండే దేవుడు, సదాకాలం మనతో ఉండే దేవుడు. భయపడకు అని చెప్తున్నాడు అండి ఆయన. భయపడమాక, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇంకేం కావాలండి దేవుని గురించి? దేవుడు చెప్తున్నాడు, నేనుతో చెప్పి ఉన్నాను, నేను నీతో ఉన్నాను, భయపడమాక, భయపడమాక, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తా, నేను నిన్ను బలపరుస్తా. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తా. మనల్ని బలపరిచే దేవుడు అండి, బలపరిచే దేవుడు. నేను నిన్ను బలపరుస్తున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటా, భయపడమాక, నేను నీతో ఉన్నానని చెప్తున్నాడు. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన దేవుడు కదా, ఆయన ఉన్నవాడు కదా, ఆయన సహాయం చేయ దేవుడు కదా, ఆపత్కాలమందు ఆశ్రయదుర్గమైన దేవుడు అండి. కీర్తనలు 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమునో దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులరా, విశ్వసించండి, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, భయపడమాక. ఆనాడు శిష్యులతో స్వయంగా మనిషిగా ఆయన వారితో ఉన్నాడు. అలాగే పౌలుతో దేవుడిగా మాట్లాడాడు. ఈరోజు కూడా దేవుడిగా మనతో మాట్లాడుతున్నాడు. నేను నీతో ఉన్నాను, భయపడమాక. ఏ సమస్య గురించి భయపడమాక. ఆయనంది విశ్వాసం ఉంచి నిరీక్షణతో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు కార్యాన్ని చూడగలుగుతావు. ఆ కార్యం నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది మబ్బు తొలగిపోయినట్లుగా సమస్యలను తొలగింపచేయగలిగింది. కాబట్టి దేవునికి ప్రార్థిద్దాం, దేవుని మీద ఆనుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. అయా, మాతో ఉన్నవాడు నాయన, సదాకాలం మాతో ఉన్న దేవుడు నా ప్రభు. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, నీకు సహాయకుడినై ఉన్నాను, దిగులు పడకము, ఇదిగో నీతి ఉన్న దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటానని మీరు మాట్లాడుతున్నారు. మీ మాటలు ఎంత నమ్మదగినవి నాయన. జుంటితేనే దారాల కన్నా మధురమైన మీ మాటలు. ఇదిగో నా ప్రభు, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఏ సమస్యలతో సతమతం అవుతున్నాయన ఈ వాక్యాన్ని వింటున్నారు నాయన, వారి సమస్యల్లో మీరు పరిష్కారాన్ని చూపించండి నా ప్రభువా. మాట్లాడే దేవుడు కదా నా ప్రభువా. మీరు ఘనమైన కార్యం చేసి వారి ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి విడిపించి మేలులతో నింపండి నాయన. అయా, వారిని ప్రేమతో నింపమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించను గాక. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.